అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో వెర్బ్ ఫార్మ్స్ని ఏ విధంగా మనము చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? వెర్బ్ ఫార్మ్స్ని మనము ఆన్సర్ చేయాలని అంటే మనము ఒక 3 థింగ్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 3 థింగ్స్. అంటే 3 విషయాలు మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే 3 విషయాలు తెలుసుకున్నామో అప్పుడు ఆ వెర్బ్ ఫార్మ్ కరెక్ట్ వెర్బ్ ఫార్మ్ మనం రాయగలము. ఓకేనా? రైట్, చూద్దాం రండి. లెట్ us see. We have seen 3 things here. ఫస్ట్ మనము ఏదైనా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్స్ చూసాం. ఇవి వెర్బ్ ఫార్మ్స్. మనం దీనికి ఆన్సర్ చేయాలి. మనం చేయాలంటే ఫస్ట్ మనము ఒక క్వశ్చన్ మనం చూడగానే దీనికి కరెక్ట్ వెర్బ్ ఫార్మ్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఏంటి ఐడెంటిఫై చేయాలంటే మా కీవర్డ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ కీవర్డ్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. తర్వాత ఆ కీవర్డ్ మనకు తెలిస్తే ఆ కీవర్డ్ని బట్టి టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ టెన్స్ తెలిసినాక దాని స్ట్రక్చర్ని మనము తెలుసుకోవాలి. ఇలా ఈ 3 విషయాలు మనము తెలుసుకున్నాం అనుకోండి, ఆ క్వశ్చన్ వెర్బ్ ఫార్మ్ ఈజీ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఫస్ట్ దే డాష్ ది బ్రిడ్జ్ ఇన్ 1989. ఇక్కడ వెర్బ్ ఏమి ఇచ్చాడు? బిల్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటి ఇచ్చాడమ్మా? వెర్బ్ బిల్డ్ అని ఇచ్చాడు. ఓకే, అయితే ఫస్ట్ నేను ఏం చేయాలని చెప్పాను? దీనికి కరెక్ట్ వెర్బ్ ఫార్మ్ రాయాలంటే ఏం చేయాలని చెప్పాను? ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చేస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్ మనం చేద్దాం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, మనము దే ద బ్రిడ్జ్ ఇన్ 1989. మరి ఇందులో కీవర్డ్ ఏంటి అంటే ఇక్కడ చూడము 1989 అని ఉంది. అంటే ఇదేంటిది? పాస్ట్ కీవర్డ్. అంటే పాస్ట్ కీవర్డ్ కాబట్టి ఇది ఏ టెన్స్ చెప్పొచ్చు మనము? ఇయర్ ఉంది. ఎప్పుడైనా సరే ఇయర్స్ ఉన్నాయనుకో, పాస్ట్ ఇయర్స్ అనుకున్నాయనుకో, ఖచ్చితంగా అది ఏంటవుతుందమ్మా? సింపుల్ పాస్ట్ అవుతుంది. ఏమవుతుంది? సింపుల్ పాస్ట్. చూసారా? ఫస్ట్ కీవర్డ్ ఇందులో ఐడెంటిఫై. ఈ సెంటెన్స్ కీవర్డ్ ఏది? ఇక ఇక్కడ ఉందని నేను చెప్పాను. ఈ కీవర్డ్ అయితే నెక్స్ట్ ఏంటి? అది ఏ టెన్స్ అని చెప్పాలి? సింపుల్ పాస్ట్ అని మనకి అర్థమైంది. నెక్స్ట్ మనం ఏం చేయాలని అంటే స్ట్రక్చర్ చూడాలి. స్ట్రక్చర్ అండ్ సింపుల్ పాస్ట్ కి సబ్జెక్ట్ ఉంటుంది, V2 ఉంటుంది. ఓకే, మనకి ఇంకా ఆబ్జెక్ట్, అదర్ వర్డ్ మనకు అవసరం లేదు. ఓన్లీ ఈ రెండే మనకి ఇంపార్టెంట్, సబ్జెక్ట్ ప్లస్ V2. ఓకేనా? రైట్. ఈ సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ వెర్బ్ అనేది ఏముందమ్మా? V2. ఇక్కడ మనకి ఇచ్చిన వెర్బ్ ఏంటమ్మా? ఇక్కడ ఆల్వేజ్ మీరు చూడండి, ఇక్కడ V1 మాత్రమే ఉంటాయి మనకి. వెర్బ్ ఫార్మ్స్ లో మనకి క్లూ వర్డ్స్ ఇచ్చిన వెర్బ్స్ అన్ని కూడా V1 లోనే ఉంటాయి. మనమే వీ హావ్ టు చేంజ్ ఓకే దట్ V1 ఇంటూ అవర్ సూటబుల్ వెర్బ్స్. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఏముంది? ఇక్కడ ఇయర్ వీ హ్యావ్ V2 అంటే సింపుల్ పాస్ట్ లో V2 ఉంది. బట్ ఇయర్ ఇక్కడ ఏముంది? V1. మరి బిల్డ్ కి V2 ఏంటమ్మా? బిల్డ్ కి బిల్ట్ ఏంట్రా? బిల్ట్. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమైంది మనకి? బిల్ట్. చూసారా? ఇది ఎలా చేశాను? ఏం చేశాను నేను? ఫస్ట్ కీవర్డ్ ఫైండ్ అవుట్ చేశాను. ఇదిగో కీవర్డ్. తర్వాత ఈ కీవర్డ్ ని బట్టి ఏం చెప్పాను నేను? సింపుల్ పాస్ట్ అని చెప్పాను. సింపుల్ పాస్ట్ అని చెప్పానే లేదా? ఎప్పుడైతే సింపుల్ పాస్ట్ చెప్పానో దాని స్ట్రక్చర్ తర్వాత చూసుకున్నాను. స్ట్రక్చర్ లో వెర్బ్ ఉంది, V2 ఉంది. ఇక్కడ ఈ బిల్డ్ నే V2 లో మార్చాను. అందుకే ఆన్సర్ ఏమైంది? బిల్ట్ అయింది. ఈ విధంగా మనము వెర్బ్ ఫార్మ్స్ ని ఆన్సర్ చేయాలి. సెకండ్ వన్ చూద్దాం. రైట్, సెకండ్ వన్, మై ఫాదర్ డాష్ ఏ బైక్ ఫర్ మీ నెక్స్ట్ మంత్. మరి ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలని చెప్పాము? కీవర్డ్ చేయాలి. కీవర్డ్ ఏంటి? చూడండి, నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ కీవర్డ్ ఉంది చూసారా? నెక్స్ట్ మంత్ అంటే ఫ్యూచర్. ఫ్యూచర్ కాబట్టి సెకండ్ వన్ ఏమవుతుందమ్మా? సింపుల్ ఫ్యూచర్ అవుతుందమ్మా. సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ మనకు తెలుసు కదా. వాట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ సింపుల్ ఫ్యూచర్? చూడండి, సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ విల్లు లేదా సెల్ ఉంటుందమ్మా. విల్లు లేదా సెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్. అంటే ఏమి లేదురా, సబ్జెక్ట్ ప్లస్ విల్ బై సెల్ V1. ఇక్కడ చూడండి, విల్లు సెల్. ఇక్కడ మనకి స్ట్రక్చర్ ఇక్కడ చూడమ్మా. సబ్జెక్ట్ ఏంటి? మై ఫాదర్. మై ఫాదర్ ఉన్నాం కాబట్టి మనం విల్ యూజ్ చేస్తాము. ఒకవేళ ఐ కానీ ఉయ్యి కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నాయి, ఐ కానీ ఉయ్యి కానీ ఇక్కడ ఉంటే సింపుల్ ఫ్యూచర్ లో ఇక్కడ ఐ కానీ ఉయ్యి కానీ ఉంటే మనం సెల్కి వెళ్తాం. ఇక్కడ అవేమి లేవు, మై ఫాదర్ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ మనం విల్కి వెళ్తాం. సో విల్ ప్లస్ V1. ఆల్రెడీ ఇక్కడ V1 ఉంది. V1 ఏంటిది? బై.
సో విల్ ప్లస్ V1 అంటే ఏంటమ్మా విల్ బై ఏంట్రా విల్ బై చూసారా విల్ బై దీని ఆన్సర్ ఓకే థర్డ్ వన్ చూద్దాం we dash to the market every Saturday ఫస్ట్ ఏం చేయాలి అయితే మనం we have to find out what is that keyword what is that keyword చూడమ్మా ఈ సెంటెన్స్ every Saturday అంటే ప్రతి శనివారము మేము మార్కెట్కి వెళ్తాము అన్నారు అంటే ఎవ్రీ సాటర్డే అంటే మనకి ఏంటమ్మా థర్డ్ వన్ ఇక్కడ రాసుకుని చూడమ్మా ఆన్సర్ ఎవ్రీ సాటర్డే అంటే ఇది ఎందులోకి వస్తుంది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అమ్మా ఓకే ఇందులో మనకి స్ట్రక్చర్ ఏంటైతే సబ్జెక్టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ అదర్ వర్డ్ ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ప్లస్ V1 డైరెక్ట్ గా V1 ఉంది సో ఎక్కడ ఉన్నదో మనం రాసేయవచ్చు చూసారా V1 ఎక్కడ ఇదే ఉంది కదా V1 గో అనేది డైరెక్ట్ మనకు ఆన్సర్ ఎట్ అవుతుందమ్మా గో అవుతుంది ఓకేనా ఈ విధంగా మనము వెర్ఫార్మ్స్ ని ఈజీగా మనము ట్యాకిల్ చేయొచ్చు వెర్ఫార్మ్స్ చేయడానికి ఏ కన్ఫ్యూజ్ అవసరం లేదు ఫస్ట్ ఏం చేయాలి యూ కుడ్ ఐడెంటిఫై వాట్ ఈస్ దట్ కీవర్డ్ దెన్ వీ హ్యావ్ టు చూజ్ పర్ఫెక్ట్ టెన్స్ దెన్ వీ హ్యావ్ టు నో ద స్ట్రక్చర్ ఓకే ఎప్పుడైతే ఈ మూడు విషయాలు మనకు తెలిసాయో ఆ క్వశ్చన్కి ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇదమ్మా మనకి వెర్ఫార్మ్ కనుక్కోవడం ఐ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్